హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేస్ లైఫ్ బైట్స్. ఈరోజు వీడియో చాక్లెట్ కేక్. చాలా సాఫ్ట్గా స్పంజీగా ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. స్పాంజ్ కేక్ని కూల్ కేక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్ పాలు తీసుకోవాలి. లైట్గా గోరువెచ్చని పాలు. అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వెనిగర్ మిల్క్ ప్లేస్లో కర్డ్ అయినా తీసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఈలోపు కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి 1/4 కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ లేదా మెల్టెడ్ బటర్ అయినా తీసుకోవచ్చు. స్వీట్నెస్ కోసం 1/2 కప్ షుగర్ తీసుకోవాలి. ఇక్కడ షుగర్ ప్లేస్లో షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందే కలిపి పెట్టుకున్న వెనిగర్ మిల్క్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను డైరెక్ట్గా షుగర్ తీసుకున్నా కాబట్టి మెల్ట్ అవడానికి కొంచెం టైం పట్టిద్ది. అదే షుగర్ పౌడర్ అయితే మనం తీసుకున్న 1/2 కప్ షుగర్కి 3/4 కప్ షుగర్ పౌడర్ తీసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం. ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ వీటన్నిటిని కూడా 40 టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. దానికోసం విస్కర్ యూస్ చేయొచ్చు, లేదా బీటర్ యూస్ చేయొచ్చు, లేదా మిక్సర్ జార్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా 5 to 10 మినిట్స్ వరకు బీట్ చేసుకోవాలి. 40 టెక్స్చర్ ఫామ్ అవగానే 1 కప్ మైదా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మైదా ముందే జల్లెడ వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం. అదే కస్టర్డ్ కేక్ కానీ లేదా స్ట్రాబెర్రీ కేక్ కానీ అయితే ఈ కోకో పౌడర్ ప్లేస్లో కస్టర్డ్ పౌడర్ కానీ లేదా స్ట్రాబెర్రీ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లేదా ఒకే డైరెక్షన్లో బ్యాటర్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఈ బ్యాటర్లోకి కొంచెంగా పాలను యాడ్ చేసుకుంటూ మరీ కన్సిస్టెన్సీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పాలను యాడ్ చేసుకోవటం వల్ల బ్యాటర్ అంతా పల్చగా అయిపోతుంది. సో కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ టెక్స్చర్ వచ్చే వరకు బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నె తీసుకోండి, లేదా మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ కడాయిని తీసుకుంటున్నాను. దాంట్లో ఒక స్టాండ్ అరేంజ్ చేసుకోండి, లేదా సాల్ట్ అయినా ఇసుకైనా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ది స్టీమ్ ప్లేట్ తీసుకుంటున్నాను. మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకోవాలి. కేక్ని బేక్ చేసుకోవడానికి బేకింగ్ ట్రే అయినా తీసుకోండి, లేదా స్టీల్ బాక్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బేకింగ్ ట్రేలోకి అడుగున కొంచెం ఆయిల్ కానీ లేదా బటర్ కానీ యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ బేస్కి సరిపోయేలాగా ఇక్కడ నేను బటర్ పేపర్ని కట్ చేసుకున్నాను. ఆ బటర్ పేపర్ని కూడా ప్లేస్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే మైదా వేసుకొని పల్చగా బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ మొత్తం వేసిన తర్వాత ఒక 4 to 5 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు అడుగు భాగంలో బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఒక 5 to 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఈ కడాయి మూత తీసి మనం అరేంజ్ చేసుకున్న బేకింగ్ ట్రేని అందులోకి ప్లేస్ చేయాలి. ట్రేని కరెక్ట్గా సెంటర్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 30 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్లో కేక్ బేక్ అయింది. ఒకసారి చెక్ చేసుకుందాం లోపల వరకు ఉడికిందో లేదో. కేక్ మంచిగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక టూత్ పిక్ కానీ లేదా చాక్ కానీ తీసుకోండి. లోపలికి ప్లేస్ చేసి చూడండి. ఇలా అంటుకోకుండా ఉంటే కేక్ బాగా బేక్ అయినట్టు. టర్న్ ఆఫ్ చేసుకొని ట్రే బయటికి తీసి కంప్లీట్గా కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోండి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక చాక్తో ట్రే నుంచి కేక్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేయడం వల్ల ప్లేట్లోకి ఈజీగా డీమౌల్డ్ అవుతుంది. ఈ బేకింగ్ ట్రే పైన ఒక ప్లేట్ పెట్టి డీమౌల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ బటర్ పేపర్ వల్ల బేకింగ్ ట్రే నుంచి ఈజీగా డిమౌల్డ్ అయిపోయింది. ఇప్పుడు అడుగున్న బటర్ పేపర్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఓవెన్ యూజ్ చేయకుండా ఈజీగా కేక్ని బేక్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ప్లఫీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చాక్లెట్ కేక్ని. న్యూ ఇయర్ స్పెషల్గా కూల్ కేక్ని త్వరలోనే అప్లోడ్ చేయబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.